డిపార్ట్మెంట్లో ఒక ఆపరేషన్ అంటే ఎప్పుడు 2 ప్లాన్స్ ఉంటాయి. ఒకటి ప్లాన్ ఏ, ఇంకోటి ప్లాన్ బి. నువ్వు ఇప్పుడు దొరికింది ప్లాన్ బిలో. చెప్పు, ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? పద్మ, జెసికా, ఫాదర్, మా వదిన అభినయ, ఇంకా కళ్ళకు తెలియని ఎంతోమంది. అంతా నీకు తెలుసు. చెప్పరా. రికార్డ్. నేను భయపడను. ఏ రోజు మా తప్పు బయటపడుతుందో ఆ రోజు మిగతా వాళ్ళ తప్పు తెలియక తప్పదుగా. అందుకే అడుగుతున్నాను, హాస్పిటల్లో ఏం జరుగుతోంది? డాక్టర్స్ చేస్తున్న పని ఏంటి? డాక్టర్స్ మాత్రమేనా? జెసికా స్కై టీవీ CEO వైఫ్. తను గొప్ప క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, ఆల్రౌండర్ వినోద్ మెహ్రా అంటే ప్రాణం ఇచ్చేంత ఫ్యాన్. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు. కానీ తనేం చేసిందో చెప్పనా? తనకు పుట్టబోయే బిడ్డ తను అభిమానించే క్రికెట్ ప్లేయర్లా ఉండాలన్న ఆశతో ఆ క్రికెట్ ప్లేయర్ వీర్య కణాలని బౌలునని లక్షలిచ్చి వరం హాస్పిటల్ నెట్వర్క్ స్పర్మ్ బ్యాంక్ నుంచి కొన్నది. అది కూడా ఆమె భర్తకి తెలియకుండా. మినిస్టర్ విద్యాధర్ రావు తను ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి అయ్యే అవకాశం లేదని, తన కొడుక్కి వారసుడు కావాలి, తన రాజకీయాలకి వారసుడు కావాలన్న స్వార్థంతో, కోడలంటే కూతురు లాంటిదన్న జ్ఞానం కూడా లేకుండా తన వీర్య కణాలనే. తప్పు ఎవరిది? అధికారం అడ్డు పెట్టుకుని అరాచకం చేసే వాళ్ళని అడగద్దంటావా? అడుగుతాం. డబ్బు ఇవ్వమని అడుగుతాం. నిజం విన్న ఫాదర్ని, నిజం చెప్పిన జెసికాని అంతం చేశాం. మంత్రి మా మాట వినకపోయేసరికి ఆయన కోడలు పద్మావతి దగ్గర గుర్తు విప్పాం. తనేం చేసింది? సూసైడ్ చేసుకుంది. డాక్టర్, జెసికా, మినిస్టర్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని అనుకుందాం. మా వదినే తప్పు చేసిందిరా. చెప్పక తప్పదా? హలో అభినయ. అవును, ఎవరు? నేనెవరన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. హలో, నువ్వెవరో తెలియకుండా ఏ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పక్కర్లేదు. నీకేం కావాలి అసలు? కోపం తెచ్చుకున్నందువల్ల ఏ ఫలితం లేదు. ఇంకో 3 నెలలు శ్రీమంతం, 6 నెలలు ప్రసవ అనే స్థితిలో ఉన్న నువ్వు ఇలా కోప్పడతా ఎలా? ఈ మాత్రానికేనా? నీకు తెలియని నిజం చెప్తున్నాను, విను. నీ కడుపులో పెరిగే బిడ్డకి తల్లివి నువ్వే, కానీ ఖచ్చితంగా నీ భర్త మాత్రం తండ్రి కాదు. డాక్టర్ తులసి, వరం హాస్పిటల్, కృత్రిమ గర్భధారణ. ఈ విషయం నీకు నీ భర్తకి మాత్రమే తెలుసు అనుకుంటున్నావు కదా? ఇన్నాళ్ళు నీకు అబద్ధాలు చెప్పిన డాక్టర్ నాడు ఏది నిజమో తెలుస్తుంది. నీ గర్భంలో పెరిగేది నీ భర్త రూపం కాదు. రేపు నీకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి నీ పోలికలు వచ్చినా నీ భర్త పోలిక మాత్రం ఉండదు. తండ్రి లాంటి మొహం, తండ్రి లాంటి కళ్ళు, అలా చెప్పుకోవడానికి దేనికి పోలికలు ఉండవు.
చెప్పమ్మా. నా కడుపులో పెరిగేది మా బిడ్డే కదూ. ఎందుకు డౌట్? నీ బిడ్డే. అది కాదు డాక్టర్, నాకు నా హస్బెండ్కి పుట్టబోయే బిడ్డే కదూ. అడుగుతున్నానుగా, చెప్పండి డాక్టర్ ప్లీజ్. నాకు నా హస్బెండ్కి పుట్టబోయే బిడ్డే కదూ. కాదు, నీ కడుపులో ఉన్నది నీ హస్బెండ్ వీర్యకణాలతో కలిగింది కాదు. స్పామ్ బంక్ నుంచి తెప్పించిన వేరే వ్యక్తి వీర్యకణాలు. ఎందుకంటే నీ హస్బెండ్ వీర్యకణాల మూలంగా ఏ విధంగానూ సంతానం కలిగించే అవకాశం లేదు. అయితే ఎందుకు డాక్టర్ మీరు ఇంత పచ్చబద్ధ వాడారు? ఏం చేయను? ఇంకొకరి వీర్యకణాలు తెప్పించి పెట్టాను, ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒకవేళ నువ్వు నీ ఫ్యామిలీ ఒప్పుకున్నా నీ హస్బెండ్ ఒప్పుకుంటారా? అప్పుడు మీరు ఎందుకు చేశారు డాక్టర్? ఇవాళున్న సిచ్యువేషన్లో వివాహం అయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేని దంపతుల్ని చూసి ఈ సమాజం ఏమంటుందో నేను వినే మాట్లాడుతున్నాను. అది నువ్వు అనుభవించకూడదనే ఓ అమ్మలా నేను బాధపడ్డాను. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పా? ఇప్పుడు తప్పని నువ్వు భావిస్తే ఏ యాక్షన్ తీసుకున్నా నేనేమనుకోను. నా మాట విను. నీకోసమే కాదు, సొసైటీలోని భర్త గౌరవం కోసమైనా నువ్వు భరించక తప్పదు. నీకిప్పుడు ఏం కావాలి? నీ భర్త, నీ కుటుంబం అంతా నీ కడుపులో పెరిగే బిడ్డని వారసుడని వంశాంకురమని ఆనందిస్తున్నారు. ఆ ఆనందం దక్కాలంటే దానికి డీల్ కావాలిగా. దాని ఖరీదు 50 lakhs వితౌట్ TDS. అంత డబ్బు నా దగ్గర లేదే. నీ దగ్గర, నీ భర్త దగ్గర లేకపోవచ్చు, మీ నాన్న దగ్గర ఉండొచ్చుగా. ఈ మధ్య ఒక కేసు గెలిచి ధనవంతుడయ్యాడు. 2 కోట్లు సంపాదించాడు. అందులో జస్ట్ 25%. సొంత కూతురు అడిగితే కాదనలేడు. మొగుడికి, పోలీసులకి చెప్పావో 1 నెల రోజుల క్రితం టీవీలో, పేపర్లో చూసుంటావు కదా. నిజం చెప్పిన జెసికా, అది విన్న చర్చ్ ఫాదర్ చచ్చిపోయారే. అదే కథ నీకు నీ మొగుడికి పడుతుంది. ఈ మధ్య ఆఫీస్లో నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నాను. అబ్బాయి పుడితే ఏం పేరు, అమ్మాయి పుడితే ఏం పేరని ఆలోచించడానికే టైం చాటం లేదనుకో. మీరేం కోరుకుంటున్నారు? అబ్బాయా, అమ్మాయా? ఇన్ని రోజుల తర్వాత మనకంటూ ఒక బిడ్డ పుట్టడమే సంతోషకరమైన విషయం. సరే, పుట్టబోయేది అబ్బాయా, అమ్మాయా, ఏం పేరు అవన్నీ వదిలే. బిడ్డకి ఇన్షియల్ ఏమిటో చెప్పు చూద్దాం. కాదు, ఏ ఎస్. ఏ ఫర్ అరవింద్, ఎస్ ఫర్ శ్రీ అభినయ. బిడ్డల మీద తండ్రికి మాత్రమే హక్కు ఉందనుకుంటే సరిపోతుందా? అన్ని నొప్పులు భరించి భర్తగా ఆ గుర్తింపు నాకిచ్చిన నీకు ఆ మర్యాద, హక్కు ఉంటుందిగా. ఏంటవి సడన్ గా వచ్చావు? స్కానింగ్ కూడా వచ్చే వారం తీద్దామన్నానుగా. ఐ హోప్ యు ఆర్ కంప్లీట్లీ క్లియర్ అండ్ ఆల్ రైట్ నౌ. నేను ఒకటి అడుగుతా, చేస్తారా డాక్టర్? చెప్పమ్మా, అందుకేగా నేను ఇక్కడ ఉంది. నాకు అబార్షన్ చేయండి డాక్టర్. ఏమిటి నువ్వు అనేది? అవును డాక్టర్, నా కడుపులో పెరిగే పిండాన్ని తీసేయండి. అది నీ బిడ్డ కాదు, ఇది నా బిడ్డ కాదు. నా కడుపులో బిడ్డంటూ ఉంటే అది నా భర్తకి సంబంధించిందే అయి ఉండాలి. ఓ ఆడపిల్లకి
అమ్మనే స్థానం ఎంత ముఖ్యమో నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. అమ్మ అనిపించుకుంటే సరిపోతుందా? ఆయనకి నేను ద్రోహం చేసినట్టు కాదా? నా హస్బెండ్కి నేను పవిత్రంగా ఉండాలి, అదే ముఖ్యం నాకు. నీకు కొడుకే కాదు, నీ భర్తకి వంశమే లేకుండా పోతుంది. మాట్లాడకండి డాక్టర్. ఎన్నిసార్లు ఎంతమందికి ఇదే చెప్పుంటారు. ఆడదానికి బిడ్డే ముఖ్యమా, భర్త కాదా? తల్లిని కాలేదని ఆయన ఎప్పుడూ నన్ను తక్కువ చేయలేదు. అందుకే ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు. నీ హస్బెండ్ పర్మిషన్ లేకుండా అబార్షన్కి వీలు పడదు. ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు ఈ పని చేశారు? వారికి మీరు ఎలా చెప్తారో నాకు అనవసరం. నాకు ఇది ఉండకూడదు. మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. ఇన్నేళ్ళు అమ్మని కాలేకపోయినా సహించాను, కానీ ఈ నీచాన్ని సహించలేను. తొలి రాగం చెరిపేను కను పాప దాటి వచ్చే కలదారం కడుపు తడితే నీ కాలు ఇదను తడినే చివురు తొడిగే ఉసురు తెలిపే నిజము సుఖమే అతడి పొలిక అమ్మంటి పొలిక చిన్నరి ఎవరు కావాలి? అరవింద్ ఉన్నాడా? ఆయన ఇప్పుడే ఫ్యాక్టరీకి వెళ్ళారు. మీరు? నా పేరు గుణ. నేను వాడి కాలేజ్ క్లాస్మేట్. ఇవాళ ఇంటికి రమ్మన్నాడే. నాతో ఏం చెప్పలేదు. కొంచెం ఉండండి. అలాగే. నా వాయిస్ని కూడా కనుక్కోలేకపోయావు కదా? అదే నువ్వు డీల్ పూర్తి చేద్దాం అన్నావుగా, అందుకే మొత్తంగా పూర్తి చేద్దామని అందరం కలిసి వచ్చాం. ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు బిడ్డని వద్దనుకున్నావో అప్పుడే అర్థమైంది నిన్ను నమ్మకూడదని. ఏ నిమిషంలోనైనా నువ్వు మా గుట్టును రట్టు చేస్తావని. నువ్వు తప్పు చేస్తున్నావు. అవును, పెద్ద తప్పే చేశాను. వారితోనూ విజయ్తోనూ చెప్పకపోవడం. తెలియకుండానే ఇంత చేసామనుకున్నావా? ఇది థ్రిల్ అంటే. నీ మీద జాలితో ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను. జాన్ చెప్పు. తను మొండిగా మాట్లాడుతోంది. నువ్వు చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. చూడవి, కావాలంటే డీల్ క్యాన్సిల్ చేసుకుందాం. నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు, కానీ నీ కడుపులో పెరిగే మన బిడ్డని నువ్వు ఏమీ చేయకూడదు. పుట్టబోయే బిడ్డకి నీ మొగుడు తండ్రి కాకపోవచ్చు, కానీ తల్లివి నువ్వే కదా. జీవితాంతం నువ్వు, నీ భర్త, మన బిడ్డ సుఖంగా సంతోషంగా బ్రతకండి. గౌరవ్, చూడు, మాట వినకపోతే లేపే. ఇప్పుడు చెప్పు, బిడ్డ కావాలా వద్దా?
ఏంటి సార్ షూట్ చేశారు? అన్ని విషయాలు తెలిసిన వీడికి ఒక్కడికే సార్ ఉన్న ఒక్క ఎవిడెన్స్ షూట్ చేశారు. ఏంటి పెద్ద ఎవిడెన్స్? ఇలాగే ఎవిడెన్స్ అంటూ అన్ని వదిలేస్తున్నావు. వీడి వల్ల ఊరికేది ఏమీ లేదు. చస్తే చావని. సారీ సార్. ఏమయ్యా సార్ వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పవయ్యా? తుపాకీని భద్రంగా చూసుకోవాలి. మనం అజాగ్రత్తగా ఉన్నాం, వాడు దాంతో మనల్ని షూట్ చేయబోయాడు. ఇంకా నయం సార్ వాడిని షూట్ చేసి మనల్ని కాపాడారు. థ్యాంక్ యూ సార్. సార్ ఫుల్గా రికార్డ్ అయింది సార్. ఫుల్గా రికార్డ్ అయిందా? అవును సార్. ఫుల్ చెప్తున్నాడు చూడు. డిపార్ట్మెంట్ వేస్తే ఊపుకుంటూ తెచ్చాడేనా? అందులో బ్యాటరీ ఉందా, ఛార్జ్ అయిందా, కండిషన్లో ఉందా అని చెకప్ చేసి తీసుకురావు కదా. అది సర్వీస్కి పోవాల్సిందయ్యా. తీసుకొచ్చి ప్రాణం తీస్తున్నాం. ఇప్పుడు సగం మాత్రం రికార్డ్ అయి ఉంటుంది. అది వాడు మాట్లాడినంత వరకే. ఆయన షూట్ చేసింది రికార్డ్ కాలేదు. సారీ సార్. యూస్లెస్ ఫెలోస్. ఐ మేక్స్ ఇట్. సార్ వరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకున్న కపుల్స్ డీటెయిల్స్ మొత్తం ఈ సిస్టంలో ఉన్నాయి సార్. ఆ హాస్పిటల్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఇదేనా? ఎస్ సార్. సార్ అది మాత్రమే కాకుండా సిటీలో ఉన్న అన్ని ఫెర్టిలిటీ హాస్పిటల్ సాఫ్ట్వేర్స్ని హ్యాక్ చేసి డేటాస్ అన్ని కలెక్ట్ చేసి పెట్టున్నారు సార్. చెప్పండి డాక్టర్. విజయ్, డిఎన్ఏ టెస్ట్ విషయంగా మీరు అడిగిన రిపోర్ట్ దొరికింది. చనిపోయిన ఆ ముగ్గురు గర్భధారణకి కారణమైన ఆ మేల్ డిఎన్ఏ అది వాళ్ళ భర్తలదే కాదు. తెలుసు డాక్టర్. అండ్ వన్ మోర్ షాకింగ్ న్యూస్. చనిపోయిన ఆ ముగ్గురు గర్భధారణకి కారణమైన మేల్ డిఎన్ఏ ఒకే ఒకటిది. లీగల్ సంగతి ఎలా ఉన్నా ఆ ముగ్గురు చనిపోయారు. ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ను లేక వీర్య కణాలు ఇచ్చిన ఆ స్పామ్ బ్యాంకును అడిగితే ఎవరు ఏమిటన్న డీటెయిల్స్ దొరకచ్చు. పేరేంటి? జాన్ మాథ్యూ సార్. నేను అడిగింది నీ వైఫ్ పేరు. సుజిత సార్. షీజ్ ఎ డాక్టర్. వైఫ్ డాక్టర్, నువ్వు మెడికల్ రెప్. అంటే లవ్ మ్యారేజ్ అనమాట. అవును సార్. ఎప్పటి నుంచి కనపడడం లేదు? 2 రోజుల నుంచి సార్. ముందు ఎఫ్ఐఆర్ రాయించండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. సార్ ప్లీజ్ సార్, తను ఎలాగైనా కనిపెట్టండి సార్. ఒక డాక్టర్గా ఎంతో మందికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసిన దాన్ని నాకు నేను చేసుకోలేనా? సుజి, మనకంటూ మనకు ఒక బిడ్డ కావాలి. ఆ బిడ్డ నాన్న అని పిలవాలి. నీకు వల్లనే నా బిడ్డ కూడా ఉండాలంటావా? అంత కర్మ నాకు పట్టలేదు. నా బిడ్డనైనా నా ఇష్టం వచ్చినట్టు కంటాను. నువ్వు నీ వంశం నీ పిల్లలు అని నీ బానిసగా పడుండనా? స్వేచ్ఛకి తగ్గట్టు నేను తల్లవగలను. దీనికి మొగుడు అవసరం లేదు, ఇంకొకరితో అవసరం లేదు. ఎవరో ఒకరి కేవలం 23 క్రోమోసోమ్స్ ఉంటే చాలు. అలా వద్దు, నాకు మన బిడ్డ కావాలి. నువ్వు కావాలంటే పేరుకి తండ్రి. తండ్రిని కాకూడదంటానికి నువ్వెవరివే? దొంగము. చెప్పాను కదా, ఎవరికైనా స్టార్టింగ్ పాయింట్ డబ్బేనని. నీకు నాకే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ. I want to be a father. The vision is now clear. వరం హాస్పిటల్లో రెగ్యులర్గా ఫర్టిలిటీ మెడిసిన్ సప్లై చేసే మెడికల్ రెప్స్ ఎవరెవరో నాకు తెలియాలి. ఓకే సార్. రవి సార్, 2009 క్రిస్మస్కి ముందు రోజు, అంటే December 24th, R6 పోలీస్ స్టేషన్లో తన వైఫ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జాన్ మాథ్యూస్ అనే వ్యక్తి అడ్రస్, అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడనే ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. గెట్ ఇట్? ఎస్ సార్. సార్ మీరు? వరం హాస్పిటల్, డాక్టర్ తులసి.
పిల్లలు పుట్టిన వాళ్ళకి యుఎస్లో వేరొకరి వీర్య కణముల ద్వారా ఎంతమందికి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇక్కడే నా పిల్లలు నా వంశమని అల్లాడతారు. కల్చర్లో ఊరిపోయిన సెంటిమెంటల్. ఇంకొకళ్ళ స్పర్మ్ అని తెలిస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? 100 మందిలో 10 మందే ఒప్పుకుంటారు. 10 మందికి చేస్తే బిజినెస్ కాదు, 100 మందికి చేస్తేనే బిజినెస్. ఆడవాళ్ల 23 క్రోమోజోమ్స్ కణాలు, మగవాళ్ల 23 క్రోమోజోమ్స్ కణాలు కలిసినప్పుడే పిండం అవుతుంది. ఆ 23 మగ క్రోమోజోమ్స్ కణాలు ఏ వ్యక్తివని నిర్ణయించేది మేమే, డాక్టర్స్. We are the gods and it is Operation 23. That's a business. ఇన్నేళ్లుగా ఎంతో మందికి ఇలా చేశాం. ఇంతవరకు ఏ ప్రాబ్లము రాలేదు. ఇప్పుడు నీ వల్ల 3 క్లయింట్స్ చచ్చిపోయారు. ప్రూఫ్ ఉందా? సెంటిమెంట్ సార్, ఇతను స్పర్మ్ బ్యాంక్ అసిస్టెంట్. మీకు తెలుసు అనుకుంటా. పేషెంట్కి తెలియకుండా 23 ఫ్రోజన్ స్టోరేజ్లో మేము ఇల్లీగల్ గా ఫిక్స్ చేసి ఉంచిన వీర్య కణాలకు బదులు నీ వీర్య కణాలను మార్చి పేషెంట్ని బ్లాక్మెయిల్ చేశావు. నువ్వు వీడిని అడ్డం పెట్టుకుని క్లయింట్స్ డేటా సంపాదించావు. మాకే తెలియకుండా పేషెంట్స్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశావు. ఇక్కడ మేము చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్. నువ్వు ఈ గుట్టంతా రట్టు చేసి పరువు తీకు. కుదరదంటే? మెడికల్లో ఎన్నో ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఇందులోంచి మేము ఎలా సేఫ్ అవ్వాలో మాకు తెలుసు. నువ్వు చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్ అయితే నేనిప్పుడు చెయ్యబోయేది రెడ్ కాలర్ క్రైమ్. డాక్టర్ తులసి రామకృష్ణ గారిని కలవాలి. మేడం దీంతో మీటింగ్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. థ్యాంక్ యూ. మీరు చేసే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ట్రీట్మెంట్ లో ఇల్లీగల్ గా చేస్తున్న కేసులకు మీరు ఇచ్చే కోడ్ 23. అది మిస్యూజ్ చేసి డబ్బు దోచేదే ఈ బ్లాక్మెయిల్ టీమ్. మీకు ఇది బిజినెస్, వాళ్ళకి ఇది బ్లాక్మెయిల్. అది సరే అభినయ, ఐ మీన్ మీ వదిన బ్లాక్మెయిల్ వల్ల చనిపోయిందేగా? కాదు, ఈ సొసైటీ నిందల్ని విని సహించలేక భరించలేక ఎలాగైనా ఒక బిడ్డను కంటే చాలని తప్పించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీక్నెస్ ని తప్పుడు మార్గంలో ఉపయోగించుకునే మీలాంటి డాక్టర్సే మా వదిన, సారీ మిస్సెస్ అభినయ చావుకి కారణం. సారీ సార్. మెడికల్ సైన్స్ ఎదుగుదలని మీ ఇష్టానికి తప్పుగా మాట్లాడకండి. ఏది మెడికల్ సైన్స్? పుట్టబోయే బిడ్డ స్కాన్లో ఆడో మగో తెలుసుకోవడం మెడికల్ సైన్స్ అయితే, ఆడపిల్లని తెలిసిన తర్వాత గర్భంలోనే చంపేయడం ఎదుగుదల? నో, ఇట్స్ అ మెడికల్ క్రైమ్. పుట్టబోయే బిడ్డ మూలంగా తల్లి ప్రాణాలకు అపాయం అని తెలిస్తే అది అబార్షన్ చేయడం మెడికల్ సైన్స్. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయి కడుపు చేసుకున్న వాళ్ళకి కాసులు కాసపడి అబార్షన్ చేయడం ఎదుగుదల? ఇట్స్ అ మెడికల్ క్రైమ్. అటువంటిదే ఇది కూడా. తల్లి కావాలి అన్న తపనతో ఇంజెక్షన్, టెస్ట్ ట్యూబ్ ఇలాంటి మెథడ్స్ లో బిడ్డల్ని కనడం మెడికల్ సైన్స్. బట్ దిస్ ఇస్ మెడికల్ క్రైమ్. డాక్టర్స్ని అందరం దైవంగా నమ్ముతాం, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడతారని, నిండు ప్రాణాన్ని తీస్తారని కాదు. తెలిసి తప్పు చేసే డాక్టర్స్ ఎవరెవరో మనకు తెలియాలంటే పేషెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే మొత్తం టీంని మనం పట్టుకోవాలి. అందుకు లీడ్స్ అండ్ ఎవిడెన్స్ ఇవే. వీళ్ళు 4 ఆర్ఫన్స్. ఒకే హోమ్లో కలిసి బతకడమే కాకుండా ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ఈ 4 ఈ మొత్తం వ్యవహారానికి కారకులు. టేకప్ చేసిన
పెట్టిన కేసు పూర్తి అవబోతుందన్న సంతోషమా? చాలా దగ్గరకు వచ్చావు. పట్టు పడకూడదు అనుకుంటే పారిపోవచ్చు కదరా జాన్ మాథ్యూస్. పట్టుకోగలవు అనుకోకు. నువ్వు పెళ్ళాన్ని పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చినడువే కదరా. నీతో వేగలేక తను పారిపోయి ఉంటుంది. పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడిని కాదు విజయ్, పెళ్ళాన్ని చంపేసిన వాడిని. ఎక్కడున్నావు? నేను డాక్టర్ కోసం వచ్చాను, నువ్వు నా కోసం వచ్చావు. బట్ హాస్పిటల్లో ఉన్న నీ వైఫ్ ని చూడలేదు కాదు, అదే నీ వుడ్ బి గీత. ఏమంటున్నావు? నా మీద పగతో నీ ప్రేమని వదులుకోకు. తను కొద్దిగా చావుకి దగ్గర అవుతోంది. తను ఎక్కడ్రా? ఎక్కడుంది? 23. Shit. Slow and painless. Attacks your respiratory system, causing and eventually death. Pulse kotti-kottiga taggi. It's lights out, Vijay. I'm just not medically trained, Vijay, but also physically.
killed you when I had a chance, Vijay. ఎప్పుడైతే వరం హాస్పిటల్లో మొట్టమొదటిగా నీ వదిలిని చూశానో అప్పుడే డిసైడ్ అయ్యాను తన కడుపులో పెరగాల్సిన బిడ్డకి నేనే తండ్రి కావాలని. మచ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ, ఎమోషనల్ అటాచ్మెంట్. సడన్ గా అబార్షన్కి సిద్ధపడితే జస్ట్ లైక్ దట్ నా బిడ్డని చంపడానికి అంత వల్ల. దట్స్ వై ఐ బ్లడీ కిల్డ్ హర్. వాళ్ళు చేసిన పని వాళ్ళకి న్యాయమని అనిపించవచ్చు. అంత మాత్రాన వాళ్ళు చేసిన అన్యాయం న్యాయమైపోదు. మాతృత్వంతోనే ఆడజన్మ సంపూర్ణత్వాన్ని పొందుతుందంటారు. కానీ ఈ లోకంలో ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ లోపాలని సరిచేయగల వైద్య వృత్తిని ఇలా దుర్వినియోగపరుస్తున్నారని తెలిసినప్పుడు బాధగా ఉంది విజయ్. ఇంతవరకు మనం ఎందరో పిల్లలు లేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం సొల్యూషన్ ఎక్కడుంది?